హాయ్ అండి, మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు కలిసాను. సో మీకు ఈ వీడియో చూడాలనిపించే కదా ఓపెన్ చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళు కంటిన్యూగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా లైఫ్ జర్నీ, నా ప్రెగ్నెంట్ జర్నీ మొత్తం మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. సో బర్త్డే అయితే మా బావగారు అమ్మాయిదంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కూతురుదైతే మావాడు బర్త్డే అనుకొని క్యాండిల్ లటిక్కిన మావాడు ఊతాడనమాట. సో క్యాండిల్ మావాడు వదంగానే పక్కన వాళ్ళ అన్నయ్య కొడుకైతే వాడిని కొట్టబోతాడు. సో వాడికి కోపం వచ్చింది, చెయ్యెత్తుతాడు చూడండి, అదిగోండి. సో ఇంక అందరం వచ్చేలేకే రే అనగానే చెయ్యి ఆపేశాడు. పాప మా అమ్మాయి ఫీల్ అయిందండి, బర్త్డే తంది కదా, తన క్యాండిల్ ఊదకుండా వాడు ఊదాడని. అది కాక ఆ పాపకు కూడా బర్త్డేలన్నా ఇక్కడ సర్ప్రైజ్ గిఫ్ట్లన్నా చాలా చాలా ఇష్టం అనమాట. కళ్ళల్లో నీళ్ళు వచ్చి స్టాప్ చేసుకుంది. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకేం తెలుసు, వాళ్ళ మనసులు చాలా సున్నితంగా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పాలి. సో ఇంకా అమ్మాయి అర్థం చేసుకుంది కాబట్టి మా అన్నయ్యలే అనుకొని సో కళ్ళల్లో నీళ్ళు బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంది అనమాట. సో వెరీ గ్రేట్ తను. సో ఇక్కడైతే ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలు ఒకరికొకరు తినిపించుకున్నారు. మా బాబుకి కూడా పెట్టారు. మా బాబు కూడా ఇంకా తనకి పెట్టారు. అప్పుడు మా వాడికి చెంపల వాపు వచ్చిందండి, అస్సలు అనుకోలేదు. ఇంకోళ్ళు వెళ్ళంగానే చెంపలు రెండైతే లైట్గా వాచినాయి, కానీ నొప్పి అయితే నొప్పి పుడుతుంది అని అనలేదు. తర్వాత అసలు నొప్పి అయితే అనలేదు, చెంపలమ్మే అనుకున్నాం మేము. కానీ నొప్పి లేదని చెప్పేసి నేను మెడిసిన్ వాడాను, అంటే సిరప్లు పోసాను. నాకు తెలిసిన డాక్టర్ అయితే సిరప్ పోయమ్మా సరిపోద్ది అన్నాడు. అంతకుముందే వాడికైతే స్టమక్ అదే అండి బాగా వాంతులు అయ్యాయి, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి. సో ఇంకా వాళ్ళ నాయనమ్మ తాత కూడా కేక్ అయితే పెడుతున్నారు. తర్వాత అమ్మమ్మ తాతయ్య కేక్ అయితే తినిపిస్తున్నారు. బర్త్డే కేక్ కట్ చేసినాక మా ఊరు తిరునాళ్ళు ఉందండి, తిరునాళ్ళు కూడా తిరిగాను. నేను అనుకున్నాను నా ప్రెగ్నెంట్ మిస్కేరేజ్ అవడానికి నేను ఈ ఊర్లు తిరగటం, ఈ తిరణాలు అని చెప్పేసి, ఈ ఫంక్షన్లు అని చెప్పేసి ఇలా తిరగటం వల్లే నా ప్రెగ్నెంట్ అలా మిస్క్యారేజ్ అవడానికి వీటన్నిటి వల్లే అలా జరిగిందేమో, అలా ఎఫెక్ట్ కొట్టిందేమో అనిపించింది నాకు. నేను పడ్డ నరకము మాటల్లో అయితే చెప్పలేందండి అసలు. ఇంకా అది మాటల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, మాటల్లో అయితే చెప్పలేను. వాటన్నిటి గురించి అసలు నా ప్రెగ్నెంట్ జర్నీ ఫస్ట్ది ఏమైంది, సెకండ్ది ఏమైంది, థర్డ్ది ఏమైంది, ప్రతిదీ నా దగ్గర రిపోర్ట్లు అయితే ఉన్నాయి. స్కానింగ్ రిపోర్ట్లు ప్రతిదీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తూ నేను వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నాలాగా ఎవరికైనా జరిగి ఉండొచ్చు. సో నాలాగా అసలు పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఉండొచ్చు కదా, వాళ్ళందరికీ నేను చెప్పేది కొంచెమైనా అర్థమైపోతుంది. పిల్లలు కనాలనుకున్న వాళ్ళు ముందు జాగ్రత్తగా డాక్టర్ సలహా తీసుకుంటారని చెప్పి చిన్న మెసేజ్ అనమాట. ఇంక నేను మా హస్బెండ్ కూడా కేక్ పెట్టాము. తర్వాత వాళ్ళ మేనమామ అండి, పాప వాళ్ళ మేనమామ పాపకు గిఫ్ట్గా చైన్ అయితే ఇచ్చాడనమాట. సో ఇంకా ఈ బర్త్డే వ్లాగ్ అంతా అయిపోయిన తర్వాత మా ఊరు తిరణాలన్నాను కదా, తిరణాలు కూడా వెళ్ళామండి. సో ఈ వీడియో షూట్ చేసినంత వరకు నాకైతే చాలా భయం అనిపించింది. భయం ఎందుకు అనిపించిందంటే పర్మిషన్ లేకుండా వీడియో అయితే టక తీసేసుకుంటున్నాను. కానీ ఆ వీడియో మన ఓన్ వీడియో అయితే అనుకోవచ్చు, కానీ అందరినీ పెట్టేస్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా. సో ఇక్కడైతే ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే బర్త్డే పాపకి చైన్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. సో వాళ్ళ డాడీ అయితే అమ్మాయి ఎగ్జైట్మెంట్కి ఒక గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది. అమ్మాయి ఎగ్జైట్మెంట్ని వాళ్ళ డాడీ అయితే ఫోన్లో షూట్ చేసుకున్నాడు. ఇదండి మా ఊరు తిరణాలు అయితే వచ్చేసాయి అనమాట. మా ఊరు అనే దానికంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరనే చెప్పొచ్చు. ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాత ఆ ఇంకోల్లో బాండింగ్ అయితే అంతగా ఏం లేదండి, చెప్పుకోదగ్గ మెమొరీస్ అయితే అక్కడ నాకు ఏం లేవు. సో అందుకే అది మా ఊరు అనేదానికంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు అని చెప్పడమే బాగుంటుందని నేను ఈ మాట అన్నాను. సో ఇదిగోండి తిరణాలు ఇలా జరుగుతుంది అనమాట. చిన్న తిరణాల తెప్ప తిరణాలలాగా చేస్తారు, కనుమ రోజు చేస్తారనమాట. బొమ్మల దుకాణాలు అన్నీ పెడతాయి అన్నమాట ప్రతిదీ. నేను అద్దింకి మా అమ్మ వాళ్ళది మా ఊరండి, అద్దింకంటే అది మా ఊరనే చెప్పుకుంటాను.
నేను ఎప్పుడు మా అత్తగారి ఊరిని మా ఊరని అయితే అస్సలు చెప్పుకోను. మా హస్బెండ్ వాళ్ళ ఊరని చెప్తాను. ఎందుకంటే నాకు మా ఊరంటే అద్దింకే. ఇంకా అంతకు మించి ఏం లేదండి. నేను మా ఊరు వెళ్తున్నానంటే అది అద్దింకనే చెప్తాను. సో ఇక్కడైతే ఒక గుడి ఉంటుందండి, అమ్మవారి గుడి. ఆ అమ్మవారి గుడి ఏదో నాకు అదే చెప్పాను కదండి, చాలా తక్కువ అనమాట నాకు మా హస్బెండ్ వాళ్ళ ఊరు గురించి తెలియటం. చాలా తక్కువ. నాకు మా హస్బెండ్ వాళ్ళ తరపు రిలేటివ్స్ కూడా నాకు ఎవ్వరు తెలియదండి. తెలీదు, వాళ్ళు నాకేమవుతారో కూడా నాకు తెలీదు. సో ఎప్పుడన్నా అట్లా వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కూడా చెప్పడం, మా అత్తయ్య మామలు కూడా చెప్పడం, వాళ్ళు నాకు ఇది అవుతారు అని కూడా తెలియదు. అందుకే బాండింగ్ తక్కువనే చెప్పాను. మాకు ఇక్కడ కోలాటం, గుళ్ళో అయితే కోలాటము ఇంకా చాలా బాగా చేస్తారు అక్కడ అమ్మవారి గుడి కాడ. ఇక్కడైతే ఇంకా ఆ రోజే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కూతురు బర్త్డే కదా, మా హస్బెండ్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే మా తోడుకోళ్ళ అన్నయ్య కూడా మా బాబుకి అయితే ఒక గిఫ్ట్ కొనిపించాడు. ఇంకా మిగతా పిల్లలకు కూడా గిఫ్ట్ అయితే కొనిపించాడు. సో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. గిఫ్ట్ కొనిపించడం ఎంత కాదు కదని వాళ్ళు ఉంచుకోవటం గ్రేట్ అనమాట. అలా కొనిపించాం లేదో సాయంత్రానికి ఆ బొమ్మల కాడ ఎంత గొడవ జరిగిందంటే అదైతే మాటల్లో చెప్పలేదన్నమాట. సో ఇక్కడైతే అదిగోండి తెప్ప మీద స్వామివారు వస్తారనమాట. నాకు కూడా తెలీదు. నేను మా పక్కన మా వాళ్ళని అడుగుతున్నాను, ఈ చివరికి వస్తారా స్వామివారు, మనకు దర్శనం అందిద్దా అని చెప్పేసి నేను అడుగుతున్నా. వస్తారు, ఈ చివరికి వస్తారు స్వామివారు, అందరికీ దర్శనం అందిద్ది, అందరూ పల్లకిలో ఊరేగిస్తారని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా మా ఆడబిడ్డ అయితే అదిగోండి మా హస్బెండ్ వాళ్ళ అక్క పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. ఇక్కడైతే అంతా మా వాళ్ళే అనమాట. ఒక్కొక్కరికి ఒక్కో మాస్క్ కొనిపించలేకే ఆ మాస్క్ వేసుకొని గోల గోల చేస్తున్నారు. గోల గోల చేయటమే కాదు, అల్లరి కూడా చేస్తున్నారు. పిల్లలకి అల్లరే కదండి ముందు. సో ఇక్కడైతే మేము స్వామివారి కోసం ఎదురు చూస్తున్నాం. ఆ తెప్పలో స్వామివారు వస్తారు కదండి, అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాము. బర్త్డే బేబీ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు. స్మాల్ గిఫ్ట్ అనమాట. అందరం ఎదురు చూస్తుండేలకే చీకటి కూడా పడిందనమాట. అంటే 6:30 అవుతుంది. స్వామివారి నిదానంగా చాలామంది ఉన్నారండి ఆ తెప్ప మీద. దాన్ని కర్రతో లాగి వెయిట్ని కంట్రోల్ చేసి స్వామివారి చివరికి వచ్చేలకే కొంచెం చీకటి కూడా పడింది. నాకు కొంచెం దేవుడు భక్తి ఎక్కువ కదండి. నేను దేవుణ్ణి చూడగలుగుతానా, దేవుణ్ణి దర్శించుకుంటానా, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. మార్నింగ్ కూడా అదే సంక్రాంతి రోజు కూడా నిలబడి స్టేన్ అయ్యాను. సో ఇక్కడ కూడా నిలబడి మళ్ళీ నాకు ఏదైనా ఇబ్బంది జరిగిద్దా దేవుడా అని చెప్పేసి స్వామివారికి కూడా దండం పెట్టుకున్నానండి. నా కడుపులో బిడ్డకి ఏం జరగకుండా చూడు స్వామి అని చెప్పేసి స్వామివారికి కూడా దండం పెట్టుకున్నా. దేవుడు అనుగ్రహం లేనిది ఎవ్వరికి ఏది అందాలో వాళ్ళకి అదే అందిద్ది అనమాట. ఇదిగోండి తాడులతో ఇలా లాగుతూ ఉంటారు. ఇంకా తాడులతో ఇలా లాగుతూ ఉంటే తెప్ప అనేది 4 పక్కల స్వామివారి దర్శనం ఇచ్చుకుంటూ వస్తాడు. మా దగ్గరికి వచ్చేళ్ళకే ఇదిగోండి ఇంత టైం పట్టింది. ఇంక స్వామివారిని దర్శించుకొని సతగోపురం పెట్టించుకొని రిటర్న్ అయితే వెళ్ళాము. నాకు ఏం జరిగింది, ప్రెగ్నెంట్ గురించి చెప్తానన్నారు, ఆపేశారు అని చెప్పేసి అనుకోవచ్చు. నేను నా ప్రెగ్నెంట్ జర్నీలో చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలండి. అదంతా చెప్పాలంటే ఒక రోజైతే నాకు టైం కావాలి. వీడియోలు వేయటానికి నాకు టైం ఉండట్లేదు. నా ప్రెగ్నెంట్ జర్నీ చెప్పడానికి టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. నాకు 3-4 అయితే కామెంట్ చేశారు, మీ ప్రెగ్నెంట్ జర్నీ గురించి అయితే చెప్పండి సిస్టర్ అని. తప్పకుండా చెప్తానండి. నాలాంటి సమస్య మీలో ఎవరు ఎదుర్కోకూడదు, ముందు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి దానికోసమైనా నేను చెప్తాను. ఇదిగోండి వెయిట్ చేసాము. తెప్పలో అయితే స్వామివారు వచ్చారనమాట. స్వామివారు వచ్చినాక ఒక షార్ట్ వీడియో అయితే తీశాను. షార్ట్ వీడియో తీసానే కానీ షార్ట్ వీడియో వేసే టైం ఉందా అండి? ఏదో ఒక ఆలోచనలో ఉన్నాను. అప్పటి నుంచే కదండి నాకు సంక్రాంతి దాకా బాగానే ఉన్నాను. సంక్రాంతి తర్వాత బేబీ గ్రోత్ లేదని చెప్పి మిస్క్యారేజ్ చేయాలని చెప్పి అన్నారు. ఇంకా వెంటనే నాకు సీరియస్ అయితే అయిందనమాట. ఇక్కడ అందరం అయితే సరదాగా పానీపూరి తిన్నాము. అదేంటో నేను పానీపూరి కూడా ఎంతో ఇష్టంగా తింటాను కదా, ఆ రోజు నేను పానీపూరి కూడా తినబుద్ధి కాలేదండి. నిజం చెప్తున్నాను, ఎంత ఇష్టంగా తింటానో పానీపూరి అయితే. నాకు పానీపూరి కూడా తినాలనిపించలేదు. సోడా అయితే తాగాను. పుల్లగా ఉంటుంది కదా, లెమన్ సోడా అయితే తాగాను. తిరిగి వచ్చేటప్పుడు అయితే ఇంకా నేను మా హస్బెండ్ వాళ్ళ వదిన అందరూ అయితే తిరిగి వచ్చేసామన్నమాట.
ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అక్క బావ పిల్లలు అయితే తిరునాళ్ళు ఎంజాయ్ చేశారు. తిరునాళ్ళు ఎంజాయ్ చేసినంతసేపు అంతా నవ్వుకున్నాం. ఇంటికి వచ్చేలాకే రచ్చ రంబోలా అయిందండి. అది కూడా పిల్లల బొమ్మల కాడే రచ్చ రంబోలా అయిపోయింది. సో ఇదండి చిన్న మినీ వ్లాగు. ఈ వ్లాగ్ కొంచెం మీకు లెంతీగా అనిపించవచ్చు. సో వీడియో చూడటానికి వచ్చి చివరిదాకా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేసి వెళ్ళండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.